ఫేస్బుక్కి? నేను ఇక్కడి నుంచి మొదలు పెడతా. నీ మల్లంపల్లి మండలం చేసింది నేను, ములుక్కు బస్ డిపో తెచ్చింది నేను, ములుక్కు మెడికల్ కాలేజ్ తెచ్చింది నేను, ములుక్కు ట్రైబల్ యూనివర్సిటీ కోసం 350 ఎకరాలు ఇచ్చింది నేను, ములుక్కు 65 కోట్ల కలెక్టరేట్ తీసుకొచ్చింది నేను, ములుగును జిల్లా చేసింది మేము, ములుగులో మరి మున్సిపాలిటీ ప్రతిపాదనలు తీసుకొచ్చింది మేము, అలాగే ఏటూరు నాగారం డివిజన్ తీసుకొచ్చింది మేము, ఏటూరు నాగారంని సిఎస్సి తీసుకొచ్చింది మేము, ఏటూరు నాగారంకు ఫైర్ ఆఫీస్ తీసుకొచ్చింది, ఫైర్ స్టేషన్ తీసుకొచ్చింది మేము. అసలు ములుగుకు చేయని పనంటూ లేదు. నీకు మిగిలిందేంటి? ములుగులోని ఆదివాసీ తండా గూడాలకు, అలాగే పేద లంబాడి తండలకు ఊళ్ళకు రోడ్లేసింది మేము, రామప్పకు మరి జాతీయ హోదా తీసుకొచ్చింది మేము, అంతర్జాతీయ హోదా తీసుకొచ్చింది మేము. ములుగు మరి అక్కడ గోదావరి ప్రవహించి మొత్తం ఆ కరకట్టలని ఇరిగిపోతే దాదాపు 137 కోట్లు శాంక్షన్ ఇచ్చింది మేము. సమ్మక్క సారాలమ్మ దేవస్థానాన్ని అభివృద్ధి చేసింది మేము. ఏం చెప్తావు సీతక్క? ఎందుకు నీకు ఏడుపులు పెడబొబ్బులు? నీకు ఉసురు తాగుతుంది అని అంటే నువ్వు శాపనార్థాలు పెడితే వెనకటికి ఎవరో నక్క శాపాలకు ఏనుకేమైతుందమ్మా? ఎందుకు నీకు శాపనార్థాలు? వీళ్ళని టచ్ చేయి చూస్తాం, వాళ్ళని టచ్ చేయండి. మాకు కూడా ఆ పత్రికలన్నా, ఆ నాయకుడు, ఆ యజమాన్యమన్నా మాకు చాలా గౌరవం. రాధాకృష్ణ గారు అంటే మాకు కూడా గౌరవం. నీకే ఉందా? టచ్ చేయి చూద్దామని అంటే ఏమైనా సవాల్ విసురుతున్నావా? అది టచ్ చేస్తే నమస్తే తెలంగాణను ఆగం చేస్తా అంటావు. నీ డ్రామాలు ఇంకా సరిపోలేదా? నెత్తిన మూటలు పెట్టుకొని ఎంతమందిని బతికించినావు, ఇప్పుడు ఎంతమందిని పోషిస్తున్నావు అర్థం కావట్లేదా? నువ్వు సోషల్ మీడియాలో తప్ప ప్రజల జీవితాల్లో లేవు, ప్రజలు బాగు చేయడానికి లేవు. నువ్వు మాట్లాడొద్దు అనుకుంటా అంటే ఏదో ఒకటి కెలుగుతున్నావు. నీ పతియారేందో, నీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో అది చక్కబెట్టుకో. నువ్వు ములుక్కే మంత్రివి కాదు, రాష్ట్రానికి మంత్రివి. అది మర్చిపోయి నువ్వు అంటే ఏడుపులు పెడబొబ్బలు ఎందుకు పెడుతున్నావు? ఇది ఉన్న 2 మహిళలు వరంగల్ నుంచి ఉన్నారు అని అంటే ఏదైనా గౌరవం పెంచుతారేమో, ఇంకా జిల్లాను ఏమైనా అభివృద్ధి చేస్తారేమో అని అంటే మీ ఏడుపులకు, మీ పెడబొబ్బలకే సరిపోయింది కాలం అంతా, పుణ్యకాలం అంతా. అడ్డగోలుగా నాయకుడిని పట్టుకొని నీ ఆడబిడ్డ ఏడుస్తుంది, నేను ఏడుస్తున్నా అంటే ఏడ్చే వాళ్ళకి వేరే ఏం పని లేదు. బాగు చేయలేని వాళ్ళు, చేతగానోళ్ళు, పని చేయటం రానోళ్ళు, ప్రజల మన్ననలు పొందలేని వాళ్ళు ఇట్లాంటి చిల్లర ఏడుపులు ఏడిస్తే దానికి భయపడేది లేదు. అది గుర్తు పెట్టుకుంటే మంచిదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. మీ రాష్ట్ర ఇన్ఛార్జ్, మీ జాతీయ ఇన్ఛార్జ్లే చెప్తాను, మీ పనితీరు బాగలేదు, దాన్ని బాగు చేసుకోండి, మీరు దేనికి పనికి రాకుండా పోతారు, మీకు మంత్రి పదవులు ఇస్తే కనీసం జిల్లాకో నియోజకవర్గానికో పేద ఒకళ్ళిద్దరు కన్నా ఉపయోగపడండి అని మీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని హెచ్చరిస్తారు. అదంతా వదిలిపెట్టి మా మీద ఎందుకు ఏడుస్తారు? ఏడవలసిన వాళ్ళ మీద ఏడవండి. మీరు 70 ఏళ్లలో నాకు మంత్రి పదవి ఇస్తే ఓరవలేకపోతున్నా అంటే మాకేమిది? మీ పార్టీ, మీ ప్రభుత్వం, మీ ఇష్టం. మాకు ఓరవకుండా మేము పెట్టుకుంటున్నామా? కాబట్టి నేను మానుకోట అభివృద్ధిలో మరి మంత్రులను తీసుకొచ్చి పక్కన ఉండి ఫోటోలు దిగి వేసుకునే రామచంద్ర నాయక్ గారికి కానీ, మురళీ నాయక్ గారికి కానీ, బలరాం నాయక్ గారికి కానీ మేము సవాలు విసురుతున్నాం. మీరు ముగ్గురు మానుకోటలో కూర్చోండి. ఇదే మంత్రులను కలెక్టరేట్లోనో ఇంకెక్కడైనా కూర్చోబెట్టి గతంలో ఎన్ని వేల కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి, వాటి పనులు ఎక్కడి వరకు వచ్చినాయి, ఎన్ని రోజుల్లోగా పూర్తవుతాయి, మేమేం తెచ్చుకుంటే మానుకోటకి ఇంకా మేలు జరుగుతుందనే దాని మీద మీరు దృష్టి పెట్టండి. కానీ అక్కడిక్కడ ఫోటోలు దిగి మరి బయలుదేరితే ఒక ఫోటో, కూర్చుంటే ఒక ఫోటో, మాట్లాడితే ఒక ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి మీరు ఈ జిల్లా ప్రజల కడుపు నింపలేరు, ఈ జిల్లాను బాగు చేయలేరు అనే విషయాన్ని గుర్తు పెట్టుకొని మసులుకుంటే మంచిదని చెప్పి